అన్ని సిద్ధంగా ఉన్నాయా? సరే, మొదలు పెడదాం. సారీ సార్, కొద్దిగా లేట్ అయింది. రోహిత్ మల్హోత్రా రిపోర్ట్ వచ్చిందా? జస్ట్ ఎప్పుడో వచ్చింది సార్. నువ్వు చూసావా? అవును సార్, రిపోర్ట్లో బ్రెయిన్ ట్యూమర్ అని వచ్చింది. ఆపరేషన్ లీడ్ చేయి. కానీ సార్, నేను ఎలా చేయగలను సార్? ఎంఎస్సీ చేసావు కదా, ఏదో ఒకరోజు స్టార్ట్ చేయాలి కదా. సార్ క్రిటికల్ గా ఉంది. ఆగండి, నేను ఏమైనా చేస్తాను. సార్, నేను డాక్టర్ ఫ్రిఫల్ ని పిలుస్తాను. త్వరగా వెళ్ళి పిలుచుకుంటా. డాక్టర్ ఫ్రిఫల్, డాక్టర్ ఫ్రిఫల్ సార్. ఏమైంది? హఠాత్తుగా ఏమైంది? ఇప్పుడు పెద్ద డాక్టర్ బయటికి వెళ్ళాడు, తర్వాత సిస్టర్ వెళ్ళారు, తర్వాత మీరు. అసలు ఏమైంది? బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. ఏంటి? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, మీరు ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు. చెప్పింది వినండి. మీరు బయట ఉండాలి, లోపలికి రావడం కుదరదు. త్వరగా రండి, బయటికి రండి. మీరు బయట ఉండాలి. ఒక చిన్న ఆపరేషన్. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందిరా? డాక్టర్, ఈ రోజు నిన్ను వదిలిపెట్టాం, నేను చంపేస్తాను. రేయ్, ఆగరా, ఆగో. మా మాట విన, ఆగో, వద్దు. ఇది ఎవరిలో తెలీదరా? లోపలికి వెళితే ఇరుక్కుంటాం. ఆ ముసలోడికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు అదేదో తెలుసుకుందాం, వాడు ఎంత చూద్దాము. చూడు, కావాలంటే నువ్వు వెళ్ళు, మేము ఎలాంటి రిస్క్ తీసుకోవాలి. మరి డబ్బు ఎలా వస్తుందిరా? సరే వదిలే, మన తర్వాత వద్దాం. నువ్వు ఆగరా. రేయ్, మరి ఎదకు బయటికి రా, లేదంటే తలుపులు బద్దలు కొట్టుకొస్తాం. తలుపు మీద నా భర్త మీద చెయ్యి పెట్టారో ముక్కలుగా నరికేస్తాను. ఏంటయ్యా సమస్య? శాస్త్రి గారు, మీ అల్లుడు విజయ్ మా అందరి దగ్గర నుంచి ₹1,00,000 తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి ఇవ్వట్లేదు. అవును, ఇవ్వట్లేదండి. మేమేం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్ళి విజయం తీసుకొస్తాను. కానీ అంతవరకు ఇక్కడ ఎవరూ గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి గొడవ చేయకూడదు. అత్తయ్య, మావితో మీరే మాట్లాడాలి. త్వరలో డబ్బులు రెడీ అవుతాయి, నేను త్వరగా ఇస్తాను. హలో, నేను కేశవ శాస్త్రి మాట్లాడుతున్నాను. మీరు కొంచెం మా ఇంటికి రండి, త్వరగా రండి. మావయ్య, నేను మీ అల్లుడిని. మీరు ఈ విధంగా చేయకూడదు. వీళ్ళందరూ నన్ను చంపేస్తారు. మీ కూతురు పరిస్థితి. ఇలా చూడు, నువ్వు నా అల్లుడు అయితే ఈపాటికి నువ్వు మంచివాడిగా మారుండేవాడివి. కానీ నువ్వు నెంబర్ 1 ఫ్రాడ్. మోసాలకి నువ్వు పేరుపోయినవాడివి. దానికి తగిన శిక్ష నీకు దొరకాలి. వీడిని తీసుకెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను పట్టిస్తారు. వదిలిపెట్టండి. మీ అందరికీ న్యాయం జరగాలని నేను ఆశపడుతున్నాను. ఎవరికైతే
నా అల్లుడితో ప్రాబ్లం ఉందంటారో మీరే చట్టాన్ని చేతిలో తీసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించండి. అలా చేయని వాళ్ళు నా దృష్టిలో తప్పుడు వాళ్లే. నా అల్లుడు విజయలాగే. నాన్న నాన్న మీరు చాలా పెద్ద తప్పు చేశారు. విద్య, మీ నాన్నతో ఇలాగే మాట్లాడతావా? నేను చేసింది తప్ప రైటా అని నీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఏం చేస్తారో అదే మావయ్య చేశారు. కాస్త ఆగు. వెలిగే నిప్పులు ఆజ్యం పోయికు. నెక్స్ట్ మీరిద్దరే. మీకేమనిపిస్తుంది? నాకు తెలియదనుకున్నారా? నేను లేని టైంలో మీరిద్దరూ డిస్పెన్సర్కి వెళ్ళి ఏం చేశారో నాకు తెలీదా? అన్ని ఫైల్స్ ఆడిటర్కి పంపించాను. త్వరలోనే ఆడిటర్ రిపోర్ట్ వస్తుంది. అది వచ్చిన వెంటనే మీ ఇద్దరిని జైలుకి పంపిస్తాను. సార్ నేనే మీకు కాల్ చేశాను, ప్లీజ్. డాక్టర్ సార్, ఒక పేషెంట్ డెత్ అయ్యారని మీరే కదా చెప్పారు. అవును సార్, పేషెంట్ బాడీని తీసుకెళ్లిపోయారు. పైగా రిలేటివ్స్ అందరూ చాలా కోపంతో రగిలిపోయారు. నేను భయపడ్డాను కాబట్టి మీకు నేను వెంటనే కాల్ చేశాను సార్. ఆపరేషన్ మీరే చేశారా? కాదు, అంటే ఇక్కడ సర్జన్ అంటే డాక్టర్ ప్రఫుల్ కదా? మెయిన్ సర్జన్ డాక్టర్ ఫ్రిఫిలే. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నర్స్గా నేను పనిచేస్తున్నాను. కానీ ఎప్పుడు ఆయన ఆపరేషన్ మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోయింది లేదు. మరి ఈరోజు ఏమైంది? రిపోర్ట్లు చూసి డాక్టర్ సేత్ దగ్గర ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. డాక్టర్ సేత్ భయపడ్డారు. ఏదో పేషెంట్ రిపోర్ట్ని డాక్టర్ ప్రఫుల్ అడుగుతూ ఉన్నారు కదా, ఆయన ఎవరు? అతని పేరు రవికుమార్ హోత్రా. డాక్టర్ ప్రఫుల్లే అతనికి బ్లడ్ టెస్ట్ తీయమని నాకు చెప్పారు. బ్లడ్ టెస్ట్లో అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు తెలిసింది. అది తెలియగానే డాక్టర్ ప్రఫుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. రోహిత్ మల్హోత్రా డాక్టర్ ప్రఫుల్కి కావాల్సిన వారా? ఏమో తెలియదు సార్. డాక్టర్ ప్రఫుల్ ఒక ర్యాండమైన వ్యక్తి అని రోహిత్ మల్హోత్రా ఆయన రిపోర్ట్ రిజల్ట్స్ తెలుసుకున్న వెంటనే ఒక 5 వయసు చిన్న పాపని ఆపరేషన్ జరుగుతున్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోహిత్ మల్హోత్రా ఎవరో చూడు. రేమి, డాక్టర్ ప్రఫుల్ కాల్ డీటెయిల్స్ ది లొకేషన్ని ఇమీడియట్గా ట్రేస్ చేయి. ఒక వ్యక్తి డాక్టర్ ప్రఫుల్ వెనకాల వెళుతున్నాడు కదా, వాడెవరో అది కూడా ట్రేస్ ఓకే చేయి. సార్. సార్ చివరిసారిగా డాక్టర్ ప్రఫుల్ ఫోన్ నంబర్ చూసాము అంటే ఆయన న్యూరాలజిస్ట్ డాక్టర్ మీనా శాస్త్రితో మాట్లాడారు. మేము ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాము. కానీ పేషెంట్కు సంబంధించి ఎలాంటి కాన్ఫిడెన్షియల్ విషయం బయట చెప్పమన్నారు సార్. రోహిత్ మల్హోత్రా రిపోర్ట్స్ దొరికాయా? హాస్పిటల్లో ఉండే కంప్యూటర్ మొత్తం చెక్ చేయి. పేషెంట్ రికార్డ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంటుంది. ఏంటి సార్ అంటున్నారు? అలా ఎప్పుడూ జరగలేదే. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆయన ఎప్పుడూ రాలేదు. అతను నిన్న రాత్రి నుంచి మిస్సింగ్. మీరు ఒకసారి కూడా ఆయనకి కాల్ చేయలేదా? అంతేకాదు, ఆయన కూడా మీకు కాల్ చేయలేదా? అదంతా నార్మలే సార్. గత 2-3 నెలల నుంచి ఆయన బిజీగానే ఉన్నారు. ఇంకా ఒక 3-4 రోజుల నుంచి ఆయన ఇంటికి కూడా సరిగ్గా రాలేదు. అలాంటి టైంలో కూడా ఫోన్ కూడా మాట్లాడలేదు. డాక్టర్ ప్రఫుల్, ఆయనకి ఏదైనా సమస్య ఉందా? ఏదైనా టెన్షన్, స్ట్రెస్? లేదు సార్, అలాంటి ప్రాబ్లం లేదు. సరే, మీకు ఆయన పేషెంట్ రోహిత్ మల్హోత్రా గురించి ఏమైనా తెలుసా? రోహితా? అది లేదు సార్. హలో సార్, గ్రామ ప్రజల్ని గమనిస్తూ ఉండు. ఎస్ సార్. పరేష్, చెప్పండి శాస్త్రి సార్. నేను ఇంటికి వెళుతున్నాను. నేను చెప్పిన పని చేసేసి నువ్వు కూడా త్వరగా బయలుదేరు. రేపొద్దున ట్రైన్కి నేను వెళ్ళాలి, గుర్తుంది కదా? తప్పకుండా శాస్త్రి సార్. మీరా? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. నమస్కారం. నమస్తే సార్. అక్కడ కేబుల్ ఫిట్ చేశాను. ఇలా చేస్తేనే వ్యాపారం బాగా అవుతుంది సార్. అద్భుతం. ఇలాగే నువ్వు ఎప్పుడు కష్టపడుతూ ఉండు. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది నీకు. నమస్తే.
మా వాష్యమన్, ఏంట్రా శాస్త్రి గారితో నైస్ కదా మాట్లాడుతున్నావు? నీకు గిఫ్ట్ కొనడం అంటే అంత ఇష్టమే ఏంటి? అరే చాలా ఆపరా, నేను నీకు స్పెషల్ టీ ఇస్తాను పదా. స్పెషల్ టీ తాగు, నువ్వే తాగు. టీ తాగడానికి వచ్చిన మొహం చూడు. నాన్నకథ సపోర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు అనుభవించు. ఇప్పుడు ఆడిట్ జరిగితే మనం ఏం చేయాలి? కనిపెడితే ఇంకేముంది, జైలుకి వెళ్ళాల్సిందే. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏదో ఒకటి చెప్పు, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా. మన జీవితం మారిపోతుంది. నిజంగానా? హ్మ్. నాన్నా, నీతో మాట్లాడాలి. నీకు నేను చెప్పాను కదా, ఈ రూములోకి ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని. నాన్నా ప్లీజ్, మీరు విజయ్ని ఎలాగైనా తీసుకురండి ప్లీజ్. సరేరా, బయటికి రా. నాన్నా, రా పద, నాన్నా, పద ప్లీజ్, బయటికి నేను పద, చెప్పేది వినండి. బయటికి నాన్నా, పదమని చెప్తున్నా ప్లీజ్. పద. నోరు ముయ్యరా, శాస్త్రి గారు మాట్లాడుకో. ముందు అతని వదిలేయండి. శాస్త్రి గారు, శాస్త్రి గారు. హలో సరే, ఇక్కడ కోసి పడేసి ఒక చెయ్యి ఉంది. ఏంటది? ఏ చోట? ఈ చుట్టుపక్కల సీసీటీవీ ఉండే అవకాశం లేదు. వాళ్ళని పిలిచి విచారించి చూడు, వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని. ఇది నువ్వు ఎప్పుడు చూసావు? కాకులు గుంపుగా అరుస్తూ ఉన్నాయి సార్. దగ్గరికి వెళ్ళి చూశాను, వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. గుర్తు తెలియని వాళ్ళని ఇక్కడ ఏమైనా చూసావా? ఉమ్? లేదు సార్, అటువంటిది లేదు మేము సార్. చూడలేదు. వచ్చిపోయే వాళ్ళు విసిరేయడాన్ని ఏమైనా చూసారా? లేదు సార్. లేదు సార్. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్లోనూ హాస్పిటల్స్లోనూ విచారించండి. ఎవరు మిస్సింగ్ రిపోర్ట్ అయినా వచ్చిందా అని, చేయి నరకబడ్డ బాడీ దొరికిందా అని ఇమ్మీడియట్గా చెక్ చేయాలి. ఏదైనా డాక్టర్ ప్రఫుల్ లీడ్? లేదు సార్, డాక్టర్ ప్రఫుల్ తన భార్యని ఇంకెవరిని కాంటాక్ట్ చేయలేదు. ఆయన నంబర్ ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. మరి మంగు? సార్, అతని గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఒకవేళ మంగోనే డాక్టర్ని కిడ్నాప్ చేస్తుంటే? కిడ్నాపా? హ్మ్. కానీ ఇప్పటి వరకు ర్యాన్సమ్ కాల్ రాలేదు కదా. వాగేలా, సార్, హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా లీడ్ దొరికిందా? దొరికింది సార్. 2 విషయాలు కనిపెట్టాం సార్. సార్, మొబైల్. ఇందులోని డేటా తీసి చూడు. సార్, ఇందులో 256 GB మెమరీ ఉంది. అయినా మనం ట్రాక్ చేయొచ్చు. సార్, ఇంకో విషయం. సార్, రోహిత్ మల్హోత్రా రిపోర్ట్కి చెందిన కాపీ దొరకలేదు, కానీ ల్యాబ్లో కంప్యూటర్లో ఒక విషయం దొరికింది. నాకు దీని హార్డ్ కాపీ కావాలి. తప్పకుండా సార్. సార్, రోహిత్ మల్హోత్రా బ్లడ్ శాంపుల్కు చెందిన పేమెంట్ డాక్టర్ ప్రఫుల్ ఇచ్చాడు. అదే ఆయన డెబిట్ కార్డుతో ఇచ్చాడు. సార్, రిపోర్ట్స్లో రోహిత్ మల్హోత్రా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. అతని అడ్రస్, ఫోన్ నంబర్ అన్నీ ఫేక్ సార్. పేషెంట్ పేరు దాచడానికి ఇంత కష్టపడ్డారేంటి? సార్, ఒకవేళ రోహిత్ డాక్టర్కి క్లోజ్ రిలేటివ్ అయిండస్గా, అందుకనే అతని రిపోర్ట్ తెలియగానే షాక్ అయిండొచ్చు. అది కాదు సార్, డాక్టర్ ప్రఫుల్ మొబైల్లో ఖచ్చితంగా నెంబర్ స్టోర్ అయి ఉండాలి. ఒకవేళ సేవ్ అయింది సార్. కానీ డాక్టర్ ప్రఫుల్ తన వైఫ్, ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ని ఎవరిని కాంటాక్ట్ చేయలేదే. కానీ అతని వైఫ్ చెప్తున్నారు, ఇంతకు ముందు అతను ఎప్పుడు కూడా ఇలా ఆపరేషన్ని సగం ఏజ్ కూడా 40 ఏళ్ళు. ఇద్దరి బ్లడ్ గ్రూపు AB నెగిటివ్. అలాగే ఇది
డాక్టర్ ప్రఫుల్ మొబైల్ లాస్ట్ 3 డిజిట్లు 436. రోహిత్ మల్హోత్రా మొబైల్ లాస్ట్ 3 డిజిట్ 643. ఇలాంటి కోఇన్సిడెంట్ జరిగే అవకాశమే లేదు. రోహిత్ మల్హోత్రా డాక్టర్ ప్రఫుల్ డిఎన్ఏ మ్యాచ్ చేసి చూడండి. అలా మ్యాచ్ కాకుంటే అప్పుడు మనం రోహిత్ మల్హోత్రాని కనిపెట్టాలి. ఒకవేళ మ్యాచ్ అయితే అప్పుడు డాక్టర్ ప్రఫులే రోహిత్ మల్హోత్రా. అతనికే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. మీకు విషయం తెలుసా? మీ భర్తకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఏంటి ఏంటి సార్ అంటున్నారు? అది మీకెలా తెలుసు? డాక్టర్ ప్రఫుల్ రోహిత్ మల్హోత్రా అనే ఫేక్ పేరులో బ్లడ్ శాంపుల్ని చెక్ చేయడానికి ఇచ్చారు. ఆ బ్లడ్ శాంపుల్ డాక్టర్ ప్రఫుల్ బ్లడ్ శాంపుల్తో మ్యాచ్ అవుతోంది. అలాగే ఈ టెస్ట్ రిపోర్ట్ని బట్టి చూస్తే రోహిత్ మల్హోత్రా అంటే డాక్టర్ ప్రఫుల్కి బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడింది. కానీ ఇంత విషయం నా దగ్గర చెప్పలేదు. మొదట్లో ఆయన ఇలా లేనే లేరు. అన్ని విషయాలు చెప్పేవారు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. కానీ ఏమైందో తెలీదు. మధ్యలో ఏం జరిగిందో, ఎందుకలా చేశారు? ప్లీజ్ మీరు ఆయన ఎలాగైనా వెతకండి ప్లీజ్. నేను చెప్పేది మీకు నమ్మకంగా ఉండుండదు, కానీ ఆయన మోసగాడు కాదు. ప్లీజ్ మీరు ఎలాగైనా వెతకండి ప్లీజ్ ప్లీజ్. సార్, కట్టైన చేతి ఫింగర్ ప్రింట్స్ని మేము మ్యాచ్ చేస్తున్నాము. రికార్డ్స్లో ఉన్న ఎవరితో అయినా మ్యాచ్ అవుతున్నాయేమో చూస్తున్నాము. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వ్యక్తి వయసు 60 ఏళ్ళు ఉంటుంది సార్. చెయ్యి కట్టయ్యాక ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. ఒకవేళ చెయ్యి కట్ అవడం వల్ల తర్వాత చాలా బ్లడ్ పోయి ఉండొచ్చు. దానివల్ల ఆయన చనిపోయి ఉండొచ్చు. సార్, డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ ఇంకా హాస్పిటల్ ఎంక్వైరీ చేశాను. 60 ఏళ్ళు ఆయన మిస్ అయినట్టుగానో చేయి కట్టైన పర్సన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. కానీ కట్టైన చేతికి ఉంగరం ఉంది కదా, అందులో ఒక జ్యువెలర్ మార్క్ ఉంది. అది ఏ జ్యువెలరో ట్రేస్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం సార్. పరేషనా, ఏంటిదంతా? డిస్పెన్సరీ ఇలా పడిపోయింది ఏంటి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రే, చెప్తున్నా కదా, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి. లాకర్లో క్యాష్ ఎంత ఉంది? తెలీదు. ఆయన నాకు ఇలాంటి విషయాలు చెప్పరుగా. ఇలాంటి విషయాల్ని ఎప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. లాకర్కి సాయం దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉన్నాయి? ఆ తాళం ఇంకెవరి దగ్గర లేదు. అది నాన్న దగ్గరే ఉంటుంది. పరేష్కి తాళం ఇచ్చారో లేదో తెలీదు. పరేష్ అంటే ఆయనకి నమ్మకం ఎక్కువ. ఒకవేళ తనకి తెలుసుంటుంది ఏమైంది, ఏం జరుగుంటుంది. చేయి దించు, దించు. ఇప్పుడు నిజం చెప్పు. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి. నా దగ్గర లాకర్ తాళం అసలు లేదు. దాని తాళం ఎప్పుడు శాస్త్ర దగ్గర ఉంటుంది సార్. నా దగ్గర ఎప్పుడు క్లినిక్ తాళాలు మాత్రం ఉంటాయి. నువ్వు చూసావు కదా క్లినిక్లో దొంగతనం జరిగిందని. నువ్వు వెంటనే ఫ్యామిలీకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పలేదా? సార్, విషయం ఏంటంటే శాస్త్రి గారు ఏమన్నారంటే ఫ్యామిలీలో ఉన్న ఏ ఒక మెంబర్ని క్లినిక్ వైపు రానివ్వద్దని చెప్పారు సార్. అందుకే నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. సరే, నేను వైద్యుల గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో చెప్పు. ఆయన నెంబర్ చెప్పు. అతను ఫోన్ తీయరు సార్. ఎందుకని? ఎందుకంటే శాస్త్రి గారిని కిడ్నాప్ చేశారు సార్. అతన్ని నా కళ్ళ ముందు కిడ్నాప్ చేశారు సార్. నువ్వెందుకు రిపోర్ట్ చేయలేదు? శాస్త్రి గారు, అతను వదిలేండి. నువ్వు ఈ విషయాలను ఎవరితోనైనా చెప్పావంటే నీ కూతురు శిక్షా మందిలోనే చదువుతుంది, దాన్ని చంపేస్తాను. నేను భయపడి పారిపోయాను సార్. అది ఏ కారు, దాని నెంబర్ ఏంటి? నాకు అసలు గుర్తులేదు సార్. నేను ఆ టైం మొత్తం ఫ్రీజ్ అయిపోయాను సార్. నేను సరిగా అప్పుడు చూడలేకపోయాను, అర్థం చేసుకోలేకపోయాను సార్. అప్పుడు జరిగింది నాకేం గుర్తులేదు సార్. కానీ బండిది చిన్నదే, అంటే ఆ కార్ మోడల్ నాకు గుర్తుంది. శాస్త్రి గారు ఎక్కడా?
కాన్ఫరెన్స్ కోసం వెళ్ళారు అతను. అలాగా, కానీ ఆయన మీ ఇంటికి చేరుకోలేదని నేను చెప్తున్నాను. ఏంటి? 2 రోజుల క్రితం ఆయన మీ ఇంటికి బయలుదేరారు, కానీ మీలో ఒక్కరు కూడా ఆయన కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. అలాగే అసలు ఆయన అక్కడికి చేరుకున్నారో లేదో కూడా మీకు తెలియదు, తెలుసుకోవాలనుకోలేదు. ఏం ఫ్యామిలీ మీది? ఆ ఫింగర్ ప్రింట్స్ మన డేటాబేస్తో మ్యాచ్ అయ్యాయా? లేదు సార్, ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. ఎస్ డాక్టర్. ఇలా చూడండి, చెయ్యిని మేము బాగా చెక్ చేసాం. అది కట్ అయ్యి 48 గంటలు దాటి ఉంటుంది. ముందుగా వేళ్లలో ఉన్న గోళ్లని లాగేశారు, దాని తర్వాత టార్చర్ చేశారు, ఆ తర్వాతే చెయ్యి కట్ చేశారు. ఆ చెయ్యి కట్ చేసిన టైంలో అతను ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ ఒకవేళ చెయ్యి కట్ చేసేటప్పుడు బ్లీడింగ్ ఆగలేకపోతే, కానీ ఈ సమయానికి ఆ విక్టిము ప్రాణాలతో ఉండడానికి ఛాన్స్ లేదు. ఆ ప్లేస్లో రక్తం దొరికింది కదా, అది ఈ చేతికి సంబంధించింది. కానీ అక్కడ ఒక వెంట్రుక దొరికింది కదా, అది వేరే ఎవరిదో. ఆ వెంట్రుక DNA ఈ బ్లడ్తో మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఆ ఉంగరం? వేలికి ఉంగరం పెట్టుకున్న గుర్తులు ఎక్కడా లేవు. ఖచ్చితంగా ఉంగరం వేసుకున్న వాళ్ళకి ఒక గుర్తు అనేది ఉంటుంది. అప్పుడు దానికి అర్థం ఏంటంటే చెయ్యిని కట్ చేసిన తర్వాతే ఆ ఉంగరాన్ని పెట్టారని. ఎవడో ఒకడు ఒకరి చేతిని నరికేసి అందులో ఈ ఉంగరాన్ని వేసి దాన్ని విసిరేశాడంటే దానికి ఏం కారణం ఉంటుంది? ఒకవేళ మనకేదైనా క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడేమో, లేదా మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి అయిండొచ్చు. ఒకటి క్రిమినల్ చాలా దద్దమ్మై ఉండాలి, లేదా సామర్థ్యవంతుడై ఉండాలి. వాడు ఛాలెంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సార్, పోలీసుల దగ్గర ఎందుకు ఛాలెంజ్ చేయాలి? దానికి కూడా కొంతమంది ఉన్నారుగా. వగేలా ఈ ఉంగరంలో ఉన్న ట్రేడ్ మార్క్ని పెట్టింది ఏ జ్యువెలరీ కనుక్కోండి. దీన్ని ఎవరు కొన్నారో, ఎప్పుడు కొన్నారో చూడండి. సరే సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, డాక్టర్ ప్రఫుల్ క్యాబిన్లో మనకు ఒక ఫోన్ దొరికింది కదా, అందులోంచి 10 నంబర్లు, కొన్ని ఫోటోగ్రాఫ్స్ దొరికాయి సార్. ఆ నంబర్తో పాటు పేర్లో మొదటి అక్షరం మాత్రం ఉంది. ఇంట్రెస్టింగ్. 10 నంబర్లు ఎవరి పేర్లో రిజిస్టర్ అయ్యాయో చూడు, వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయి. ఆ ఫోటోగ్రాఫ్స్ అవెవరివి? సార్, అదే డాక్టర్ ప్రఫుల్ ఇంకా ఇది మరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్, సార్ జ్యువెలరీ కనిపెట్టాము సార్. అక్కడ విచారిస్తే ఏం తెలిసిందంటే సీమ అనే లేడీ ఆ ఉంగరాన్ని తీసుకుందట. అయితే రమ్మను. ఈ ఉంగరం మీకు గుర్తుందా? అవునవును, ఖచ్చితంగా. ఇది నేనే కొన్నాను. చాలా రోజులైంది, కానీ చాలా రోజుల ముందుగా కనిపించకుండా పోయింది. కానీ ఇది మీకు ఎక్కడ దొరికింది? డాక్టర్ ప్రఫుల్ పారిక్ మీకు తెలుసా? అది నాకు తెలీదు. వాళ్ళెవరో నాకు తెలీదు. కానీ ఈ ఫోటోలు వేరే కథని చెప్తున్నాయి. యాక్చువల్లీ సార్, నేనే తనకి ప్రెజెంట్ చేశాను. కాలేజీ టైంలో మేమిద్దరం కలిసి ఉన్నాం. మాకు ఎఫ్ఐఆర్ కూడా ఉంది. కానీ కొద్ది రోజుల ముందు నాకు ఒకరితో పెళ్ళైపోయింది. తనకి వేరే అమ్మాయితో పెళ్ళయింది. కానీ మేం సీక్రెట్ గా కలిసి మాట్లాడుకుంటాం. కానీ మీరు డాక్టర్ ప్రఫుల్ ఎవరో తెలియదని చెప్పారు. తను కొద్ది రోజుల ముందు నన్ను డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. తన హాస్పిటల్లో తనకు చాలా లాస్ అయిందని చెప్పాడు. నేను కూడా కొన్ని డబ్బులు సర్ది పెట్టాను. కానీ వాడు తిరిగి మళ్ళీ నన్ను డబ్బులు అడిగాడు. నేను కుదరదని చెప్పాను. కానీ నా ఫొటోస్ కొన్ని తన దగ్గర ఉన్నాయి. దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయితే మీరు దానికేం చేశారు? ఇంకేం చేయను సార్, ఏదోలాగా డబ్బులు రెడీ చేసి తనకి ఇస్తూనే ఉన్నాను. ఇంకా తన డిమాండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల మీరు ఆ వ్యక్తి అంతా చూశారు కదా, లేదా చంపేశారా? లేదు లేదు, అలాంటిది లేదు సార్. నేను అలాంటిది ఏమీ చేయలేదు సార్. సార్ నన్ను నమ్మండి, నేను అలాంటిది ఏం చేయలేదు. ఆ ఉంగరం డాక్టర్ ప్రఫుల్ది, కానీ నరికిన చేయి వేరే వాళ్ళదంటే ఈ 2 విషయాలకు మధ్య తప్పకుండా ఏదో కనెక్షన్ ఉంటుంది. ఏం కనెక్షన్ సార్? మీకేమనిపిస్తుంది? ఆ చేయి కోసేసి డాక్టర్ ప్రఫుల్ డమ్ చేసుంటారా? పటాక్. డాక్టర్ ప్రఫుల్ కనిపించకపోవడానికి ముందే ఆ చెయ్యి నరకబడింది. డాక్టర్ ప్రఫుల్ అనేవారి చెయ్యి నరికేసి అందులో అతని ఉంగరం ఎందుకు పెట్టాలి? ఆయన తనకు వ్యతిరేకంగా ఒక క్లూని ఎందుకు ప్లాన్ చేయాలి? ఒకవేళ అలా ఏదైనా మూడో వ్యక్తి ఉండొచ్చు కదా, అతనికి వీళ్ళిద్దరితో కనెక్షన్ ఉందేమో.
చెప్పు హ? చెప్పరా హ? చెప్పరా నాటకాలు ఆడమాక. డాక్టర్ ప్రఫుల్ ఎక్కడా? నాకు ఆయన గురించి ఏం తెలియదు అబద్ధాలు చెప్పకు. సార్. చెప్పు చెప్పు. నేను మిమ్మల్ని చూసిన భయంతో అలా పారిపోయాను సార్. నా దగ్గర తిండి తినడానికి కూడా డబ్బులు లేవు సార్. అందుకనే నేను ఊరికి డబ్బుల కోసం వెళ్ళాను ఆ సంగతి పక్కన పెట్టు. డాక్టర్ ప్రఫుల్ ఎక్కడ చెప్పు. సార్. దాని గురించి నాకేం తెలుసు సార్. తెలిసింటే నేనే అతన్ని చంపుండేవాడిని సార్. ఈలోగా మీకు అతని శవమైన దొరుకుండేది. వాడొక దుర్మార్గుడు సార్. తప్పించుకొని పోరిపాడు, లేదంటే నా చేతిలోనే చచ్చేవాడు. ఏయ్, ఏయ్, ఏం చేస్తాను చూడు. ఆగరా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. డాక్టర్ ప్రఫుల్కి ఎంత గాయం ఏర్పడిందో దాంతో ఆయన చాలా దూరం వెళ్ళుండలేరు. ఖచ్చితంగా ఆయన నీకే దొరికుంటాడు. నేను అతను వెతికాను సార్, కానీ నాకు కనిపించలేదు. నన్నేంటి సార్ మీరు అడుగుతున్నారు? వెళ్ళి అతన్ని అడగండి సార్. అతని కారణంగానే నా 5 ఏళ్ల మేనకోడలు చనిపోయింది సార్. రేయ్, ఇలా చూడు. ఆ డాక్టర్ చేసిన తప్పు కోసం అతని మీద మెడికల్ నెగ్లిజెన్స్ కేసు వేస్తాం. ఆ విషయం పోస్ట్మార్టం రిపోర్ట్లో స్పష్టంగా తెలిసింది. పింకీ మరణం డాక్టర్ కేర్లెస్ వల్లే జరిగింది. అందువల్ల నువ్వు డాక్టర్ని గాయపరిచినందుకు ఈజీగా తప్పించుకుంటామనుకోకు. డాక్టర్ని గాయపరిచినందుకు హాస్పిటల్లో చాలా వస్తువులు పగలగొట్టినందుకు నీ మీద కేసు ఉంది. లే పదా. మీరు సరిగ్గా చెప్పారు. వైద్యులు గారు తన లాకర్ కీని ఎవరిని ముట్టుకొనివ్వరు. కానీ మాకు అక్కడ ఇంకొక ఫింగర్ ప్రింట్ కూడా దొరికింది. ఆ ఫింగర్ ప్రింట్ మీది. నేను ఏ డబ్బుని దొంగలించలేదు సార్. అమ్మా, ఇతనే చెప్తాను చూసావా? మీరే చెప్పండి. అవునతి, తను ఏ తప్పు చేయలేదు. మేము అసలు ఏ దొంగతనమూ చేయలేదు సార్. ఏమీ చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? వెతకండి. సార్, మీరు ఎందుకు చెక్ చేయమంటున్నారు? మేమేం చేయలేదని చెప్తున్నాంగా. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు. నేను చెప్పేది మీరు కాస్త వినండి సార్. అప్పుడు ఇలా చూడండి, పాల్మారా నుంచి ఏం దొరికిందో. సార్, ఆ 10 నంబర్లు ప్రొఫైల్ సీక్రెట్ ఫోన్ నుంచి దొరికాయి కదా, వాటికి కాల్ చేశాను. అందులో చాలా మంది మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఒకరిద్దరు ఫ్రీక్వెంట్ కాలర్గా ఉన్నారు. వాళ్ళు మీట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పిలిపించాను. ఇప్పుడు వాళ్ళేం కథ చెప్తారో చూద్దాం. సార్, వాడొక నంబర్ 1 ఫ్రాడ్ సార్. ట్రీట్మెంట్ పేరుతో లక్షలు కొలగొట్టాడు. ముందు అది మిరాకిల్ డ్రగ్ అన్నాడు. దానివల్ల బెనిఫిట్ లేదని తెలిసేసరికి తర్వాత ఎక్స్పెరిమెంట్ అనేసాడు. మిరాకిల్ డ్రగ్? ఎక్స్పెరిమెంటలా? కాస్త వివరంగా చెప్పండి. అది ఏ డ్రగ్గు, ఏ వ్యాధికైన ట్రీట్మెంటు? సార్, నేను ఇంపార్టెంట్ మగతనం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సార్, మిగతా వాళ్ళ 9 నంబర్స్ ఫోన్లో దొరికింది కదా మనకి. ఆ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేయొచ్చు సార్. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా డాక్టర్ ప్రఫుల్ మీద పక్క తీసుకుని ఉండొచ్చుగా. ఒకవేళ నీ గెస్సింగ్ కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఆ ఇల్లీగల్ డ్రగ్ డ్రైవ్, అందులో అన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్లో తీసుకున్నారు. అన్ని డీలింగ్స్ సీక్రెట్గా జరిగాయి. సార్, మిరాకిల్ డ్రగ్కు సంబంధించి కొద్ది మందికి తప్ప ఎవరికి తెలియదు కదా సార్. వేరే ఎవరికి తెలిసి ఉంటుంది? పది మంది ఉంచుకున్న డ్రగ్ని ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, వాళ్ళలో ఎవరైనా డాక్టర్ ప్రఫుల్ను మిమ్మల్ని బెదిరించారా? దినేష్ మెహతా. దినేష్ మెహతా అనే పేరుతో ఒక అతను మా ఇంటికొచ్చాడు. మీకు నేను చెప్పే విషయం అర్థమవుతుందా లేదా? ఇలా చూడండి మెహతా, మీరు నన్ను ఇలా బెదిరించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు కన్సల్ట్ లెటర్ మీద సైన్ చేశారు. మీరు ఆ విషయం మర్చిపోకండి మిస్టర్ మెహతా. మీరు మర్చిపోకండి, ఇల్లీగల్ విషయంలో కన్సెంట్ అనేవి పనిచేయవు. నా చేతికి మీరు ఇప్పుడు చిక్కారు. మర్యాదగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఏం జరుగుతుందో రెడీగా ఉండండి. ప్రఫుల్ తనకి డబ్బులు ఇవ్వడానికి చాలా ట్రై చేశారు. కానీ ఆ డబ్బు వల్ల ఏం జరిగింది?
అంతా నాశనమైపోయింది. ఏది మిగల్లేదు. మిగిలుంది. డాక్టర్ ప్రఫుల్ మీ పేరున 5 కోట్ల విలువన్న ఇన్సూరెన్స్ పాలసీ తీశారు. సార్ మీరేం చెప్తున్నారు? ఏం లేదు, ఊరికే నేను గుర్తు చేశాను మీకు. ఆయన లేనప్పుడు మీకు డబ్బుకి ఏ కొరత ఉండదు. 5 కోట్లనేవి చాలా పెద్ద అమౌంట్ కదా. మీరు నన్ను అనుమానిస్తున్నారా? మాకు సరైన ఎవిడెన్స్, విట్నెస్ దొరికేంత వరకు మా దృష్టిలో అందరూ సస్పెక్ట్సే. చేతిలో ఒక పాట అనిపిస్తుంది. చూడండి, స్పానర్ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరా అస్సలు లేదు. వాగేలా రైమి, చుట్టుపక్కల చెక్ చేయండి, ఏదైనా క్లూ దొరుకుతుందా చూడండి. సేమ్ మోడిస్ అప్పరండి. కాలు నరకడానికి ముందు టార్చర్ చేశారు, గోల్డ్ను పీకేశారు. కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే కాలుని ప్రొఫెషనల్గా కట్ చేశారు. అంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేశారు. కానీ ఈసారి కవర్లో కాదు, ఊరికే గుడ్డతో చుట్టి జంప్ చేశాడు. నాకు తెలిసి మన గెస్సింగ్ సరిగ్గానే ఉంటుందనుకుంటా. ఈ నరకబడ్డ కాలు, నరకబడ్డ చెయ్యి రెండు ఒకే బాడీవే. డిఎన్ఏ మ్యాచ్ చేసి చూద్దాం. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో ఏం దొరుకుతుందో చూద్దాం. చూడండి, స్టేట్ వైడ్ని జారీ చేయాలి ఇక్కడ మిస్ అయిపోయిన వ్యక్తి కోసం. సార్, కంబత్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక అలర్ట్ వచ్చింది. 60 ఏళ్ల మిస్సింగ్ వ్యక్తిని అందరూ కలిసి వెతుకుతున్నారు. 60 ఏళ్లకు సంబంధించిన వ్యక్తి కాళ్ళు చేతులు మనకు దొరికాయి సార్. ఫోన్లో కాంటాక్ట్ చేయి. ఓకే సార్. మీరు మాకు కేశవ్ సార్ డిఎన్ఏ శాంపిల్స్ పంపండి. నరకబడ్డ కాలు చెయ్యి డిఎన్ఏ శాంపిల్స్తో మ్యాచ్ చేస్తాం. మీరు కోఆపరేట్ చేయండి. సార్ 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 మీరు నాకు పంపించిన డిఎన్ఏ శాంపిల్ ఉంది కదా, అది మ్యాచ్ అయింది. ఈసారి కూడా కాలు కట్ చేసినప్పుడు అతను ప్రాణాలతోనే ఉన్నాడు. కట్ చేసిన మెథడ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయిన ఎక్విప్మెంట్స్తో చేశారు, సర్జరీ ఎక్విప్మెంట్స్ లాగే. కాల్ని బాగా చెక్ చేసినప్పుడు నాకు ఇది దొరికింది. ఈ గుడ్డతోనే కాల్ని కట్టి ఉంచారు. ఇది డై వేసింది. హ్యాండ్లూమ్లోనే దీన్ని యూజ్ చేస్తారు. దీంతో పాటు ఒక ఎంట్రుక్ కూడా దొరికింది. అదే మనకి డాక్టర్ ప్రొఫైల్ గోరులోంచి మనకు దొరికింది. డాక్టర్ ప్రఫుల్ ఇంకా శాస్త్రి వాళ్ళ కాలుని చేతిని నరికారు. వాళ్ళిద్దరిని ఒకే చోట ఉంచారు. అక్కడి నుంచే డాక్టర్ ప్రఫుల్ మనకు ఒక క్లూని పంపారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఈ బీడ్స్ హ్యాండ్లూమ్లో యూజ్ చేసిన డైనే ఇందులో యూజ్ చేశారు. ఇలాంటి పనులన్నీ దగ్గరలో ఉన్న ఒకే ఒక గ్రామంలోనే చేస్తారు. అంటే ఇన్స్పెక్టర్ శేఖర్. ఎస్ సార్. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే మాకు విక్టిమ్ లొకేషన్ తెలిసిపోయింది. మీరు కూడా మాతో వచ్చారంటే వెళ్ళొచ్చు. సార్, రేయ్ లేవు, చెప్పకుంటే ఇంకో కాలు కట్ చేస్తారు. చెప్పు. రేయ్, ఆ కత్తి తీసుకురా. ఇంతకు మించి కోస్తే ఆడు చనిపోతాడు. ఇక్కడ పని జరుగుతూనే ఉంది సార్, కానీ కొద్ది రోజులుగా క్లోజ్ చేస్తారు. పక్కనే వేరే గోడౌన్ ఉంది, వెళ్ళి చూడండి సార్. రే చెప్పవా నువ్వు? రే అదంతా నా పెద్ద ప్లాన్ రా. నువ్వంత తేలిగ్గా చావు. రే వీడికి మత్తెప్పింది, నీళ్ళు తీసుకురా. ఏ లేవరా. ఏ శాస్త్రి, శాస్త్రి. అన్న ఆడు చనిపోతాడు, ఆడిని వదిలే. ఏ లేరా, మనం వెళ్ళిపోదాం. నేను వదిలిపెట్టాను.
రే రారా రమ్మటే వదా వదా రే నా మాట వీడు ఏం చేస్తున్నావు? ఇదే కదా ఆ పుస్తకం, దీన్నేగా వెతుకుతూ ఉన్నావు. ఈ బుక్లో ఆయుర్వేదిక్ సీక్రెట్స్ ఉన్నాయి. దీని ఆధారంగానే శాస్త్రి ట్రీట్మెంట్ ఇచ్చారు. నువ్వేమనుకున్నావు? ఈ బుక్ నీ సొంతం చేసుకుంటే శాస్త్రి గారిలా ధనవంతుడవుదాం అనుకున్నావా? సార్ అది చిన్న ప్లాన్ కాదు. ఆ బుక్ చదివాక మాలాంటి వాళ్ళకి ఆయన మందు తయారు చేస్తాడు. దాన్ని మేము పెద్ద పెద్ద కంపెనీలో అమ్మాలనుకున్నాము. చాలా డబ్బులు వస్తాయి. కానీ సార్ కోపంలో ఇతను అంత నాశనం చేశాడు. రే నువ్వు తొందరలో ఏం చేస్తావరా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు డాక్టర్ కానీ సార్ నిజానికి ఆ డాక్టర్ కూడా ఒక డమ్మీ పీస్ సార్. అందువల్లే డాక్టర్ ప్రఫుల్ని మీరు చంపారా? ఇది కూడా ప్లాన్ బయటకు తెలియకూడదు అనుకున్నాను. అది డాక్టర్ అయినా సరే శాస్త్రి అయినా సరే మందుని రెడీ చేసి అమ్ముతున్నారు. సార్ వీళ్ళకు పిచ్చి పట్టింది సార్. చమన్ ముందు నుంచే సైకో, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. అందరి ముందు వాడు మంచోళ్ళ నటించాడు. చమన్ అనుకున్నదేంటంటే శాస్త్రి గారి బుక్కుని ఎలాగైనా తన సొంతం చేసుకుంటే శాస్త్రి గారిలా వాళ్ళు కూడా ధనవంతులవుదాం అనుకున్నారు. కానీ వాళ్లకు విషయం తెలీదు. ఒక విద్యను బలవంతపెట్టో అపహరించుకునో నేర్చుకోలేము. ఒక విద్యను నేర్చుకోవడానికి గురు ఎంతో ముఖ్యం. ఒకవేళ చమన్కి ఎలాగోలా ఈ బుక్ దొరికినా కూడా గురు సహాయం లేకుండా అతను ఏమీ చెయ్యలేడు. అత్యాస వల్ల అనేక తప్పులు చేస్తున్నారు. ఆ తప్పే చమన్ కూడా చేశాడు. అయినా కూడా ఇప్పుడు చమన్కి ఐపీసీ సెక్షన్ 326 వాలంటైర్లీ కాసిన్ ప్రీవస్ హర్ట్ టు డేంజరస్ వెపన్, సెక్షన్ 368 కిడ్నాపింగ్, సెక్షన్ 346 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, సెక్షన్ 330 ఇంకా 348 టార్చర్, సెక్షన్ 302 మర్డర్ ఇన్ని కలిపే చార్జ్ చేయాలి.